హైదరాబాద్ గాంధీ భవన్లో అస్ఫాబాద్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. డీసీసీ హటావో, కాంగ్రెస్ ను బచావో అంటూ నినాదాలు చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేతలను కాపాడాలని కోరుతూ మంత్రి సీతక్కకు వినతి పత్రం అందించారు. పార్టీ బలోపేతం కోసం జిల్లా నాయకత్వంలో మార్పులు చేయాలని వారు కోరినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ గాంధీ భవన్లో అస్ఫాబాద్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. డీసీసీ హటావో, కాంగ్రెస్ ను బచావో అంటూ నినాదాలు చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేతలను కాపాడాలని కోరుతూ మంత్రి సీతక్కకు వినతి పత్రం అందించారు. పార్టీ బలోపేతం కోసం జిల్లా నాయకత్వంలో మార్పులు చేయాలని వారు కోరినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, హైదరాబాద్ గాంధీ భవన్ లో అస్ఫాబాద్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగినట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గాంధీ భవన్ లో మరొకసారి అంతర్గత విభేదాలు బగ్గుమన్నాయని చెప్పవచ్చు. ప్రస్తుతం గాంధీ భవన్ వేదిక ద్వారా ఆసిఫాబాద్ చెందిన కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నేతలు అక్కడ కొన్ని ఆందోళనలు చేపట్టారు. ఆసిఫాబాద్ డీసీసీని వెంటనే తొలగించాలంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్ వేదికగా ధర్నా చేశారు. ఎందుకంటే ఇటీవల కాలంలో డీసీసీల నియామకానికి సంబంధించిన విషయంపై కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో రచ్చ జరిగింది. అందులో భాగంగానే డీసీసీని వెంటనే తొలగించాలంటూ కూడా సీనియర్ కాంగ్రెస్ నేతలు ప్రస్తుతం ఈ రోజు కాంగ్రెస్ గాంధీ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు కాపాడాలి, డీసీసీకి హటావో, కాంగ్రెస్ కి బచావో అంటూ కూడా పెద్ద సంఖ్యలో ఆందోళన చేపట్టారు. మరోవైపు డీసీని తొలగించి కాంగ్రెస్ ని కాపాడాలంటూ కూడా మరోవైపు ఈరోజు మంత్రి సీతక్క సైతము ముఖాముఖి కార్యక్రమంలో హాజరైన నేపథ్యంలో ఆమెకు సైతము వినతి పత్రం సమర్పించారు. ఈ విషయం ఖచ్చితంగా అధిష్టానం దృష్టి తీసుకెళ్లి ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ కూడా అది తొన్నటువంటి ఆసిఫాబాద్ సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా డిమాండ్ చేశారు. ప్రస్తుతము ఆందోళన చేసినట్టు వారందరినీ కూడా సంధాయించి అక్కడి నుంచి పంపించే ప్రయత్నము అటు కాంగ్రెస్ నేతలు చేశారు. ప్రస్తుతం దీనిపై కష్టంగా పోరాటం చేస్తాము, డీసీని తొలగించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తున్నట్టు కూడా ఆసిఫాబాద్ సీనియర్ కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. మోనికా. రైట్ సునీల్, థ్యాంక్ యూ.